కురిపించెదను. అందువలన చాలు. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్త పండుగల్లో, ఈ వాక్య పండుగల్లో, ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ దేశంలో నేను ఏం పంపుతానంటున్నాడు? వర్షాన్ని పంపుతానంటున్నాడు. అది ఎలాంటి వర్షము అని అంటే, తొలకరి వర్షము, అలాగనే కడవరి వర్షాన్ని దేవుడు పంపుతానని చెప్తున్నాను. ప్రైజ్ హల్లెలూయా. తొలకరి వర్షము అని చూసినప్పుడు మనం చూస్తాము, భూమి అంతా కూడా నెరలిచ్చి బీడు బారిపోయినప్పుడు, తొలకరి వర్షం పడినప్పుడు బీడు బారిపోయిన భూమి ఏమవుతుందంటే సమభూమిగా మారినప్పుడు రైతు ఆ భూమిని దున్నుతాడు. భూమిని దున్ని విత్తనాన్ని వేస్తాడు. ప్రైజ్ హల్లెలూయా. అలాగున దేవుడు చెప్తున్నాడు, తొలకరి వర్షాన్ని నేను కుమ్మరిస్తాను అని చెప్తున్నాడు. తొలకరి వర్షాన్ని నేను కుమ్మరిస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడైతే తొలకరి వర్షం కుమ్మరించబడుతుందో ఆ పంటకు అది ఆ భూమి ఏమవుతుంది? సిద్ధపడుతుంది. ప్రైజ్ హల్లెలూయా. ఇప్పుడు తొలకరి వానను దేవుడు కుమ్మరిస్తాడు. ఆ తరువాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కడవరి వర్షాన్ని నేను కుమ్మరిస్తాను అంటాడు. మనకు తెలుసు, కడవరి వర్షం కుమ్మరించిన తర్వాత పంటని సమకూర్చుకుంటారు. ప్రైజ్ హల్లెలూయా. పంటని ఏం చేస్తారు? సమకూర్చుతారు. వాక్యం చెప్తుంది, ఆయన తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని మాత్రమే కుమ్మరిస్తానని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, మన సంఘం కొరకే తొలకరి వర్షము కుమ్మరించబడును గాక. బాహ్య సంబంధంగా కనబడుతున్న విత్తనములు కాదు, కానీ ఆత్మ సంబంధముగా మరి తొలకరి వర్షం, వాక్యపు వర్షం మన మధ్యలో కుమ్మరించబడుతున్నప్పుడు ఆ బీడు బారిపోయిన ప్రతి హృదయము, చదిరిపోయిన ప్రతి హృదయము కూడా వాక్యపు వర్షము చేత, తొలకరి వర్షము చేత తడపబడుచున్నప్పుడు అది మొలకెత్తును గాక. అలాగే కడవరి వర్షము కూడా కుమ్మరింప చేస్తానని చెప్తున్నాడు. కడవరి వర్షం ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో ఆ ఆత్మ రక్షించబడి ప్రభు సన్నిధికి వెళ్ళేదాని కొరకే, పంట కోసేదాని కొరకే సిద్ధపడుతుంది. నిశ్చయముగా ఈ సంఘములో తొలకరి వర్షము, కడవరి వర్షమును ప్రభు కుమ్మరించును గాక. ఈ తొలకరి వర్షం కుమ్మరించబడుతూ ఉండగా ఆత్మలు రక్షించబడును గాక. కడవరి వర్షం కుమ్మరించబడుతుండగా ఆత్మలు సంఘములో నుండి ప్రభు రాజ్యము కొరకే, ప్రభు రాకడ కొరకే సిద్ధపడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కొన్ని వర్షాలు ఉన్నాయి. ఒక్కొక్క వర్షం కుమ్మరించబడినప్పుడు ఒక్కొక్క ఆశీర్వాదం సంఘం మీద కుమ్మరించబడుతూ వచ్చింది, కుటుంబాల మీద కుమ్మరించబడుతూ వచ్చి కొన్ని వర్షాల గురించి నేను చెప్తాను. చదవండి. కీర్తనలు 72వ కీర్తన 6వ వచనం. గడ్డి కోసిన వీడి మీద, గడ్డు కోసిన వీడు మీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షం వలె అతడు విజయము చేయుడు. ప్రైజ్ హల్లెలూయా. ఇక్కడ ఒక వర్షం పడుతుంది. అది ఏ వర్షం అంటే మంచి వర్షం. ఆ మంచి వర్షం పడినప్పుడంట విజయము చేకూర్చబడుతుంది. ప్రైజ్ హల్లెలూయా. మన మీదకి ఎలాంటి వర్షం కుమ్మరించబడాలంటే ఒక మంచి వర్షం కుమ్మరించబడాలి. ఆ మంచి వర్షం కుమ్మరించబడుతున్నప్పుడు మనకేం అనుగ్రహించబడుతుంది? విజయము అనుగ్రహించబడుతుందని వాక్యం మనకి తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాగే మరొక మాట చదువుకున్నాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. గట్టిగా 34:26 యెహెజ్కేలు. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను. దీవెనకరమైన వర్షములు కురియును. ప్రైజ్ హల్లెలూయా. రెండోదిగా ఆయన కుమ్మరిస్తున్న వర్షం ఏంటంటే దీవెనకరమైన వర్షం. అది ఎలా కురిపించబడుతుందంటే ఋతువుల ప్రకారము కుమ్మరించబడుతుంది. ప్రైజ్ హల్లెలూయా. మన సంఘం మీద కుమ్మరించబడాలి.
తొలకరి వర్షము, కడవరి వర్షము. తొలకరి వర్షం కుమ్మరించబడితే విత్తనాలు వేస్తారు. తొలకరి వర్షం కుమ్మరించబడితే ఆత్మలు రక్షించబడతాయి. కడవరి వర్షం కుమ్మరించబడితే ఆత్మ ప్రభు రాజ్యానికి చేరుతుంది. ఆత్మలు రక్షించబడడానికి తొలకరి వర్షం మన సంఘం మీద కుమ్మరిస్తానని ప్రభు చెప్తున్నారు. ఆత్మలు సంపూర్ణతలోనికి ఎదిగి ప్రభు రాజ్యానికి చేరడానికి కడవరి కాలపు వర్షాన్ని ఆయన కుమ్మరిస్తాను అని చెప్తున్నారు. ఈ 2 వర్షములు కుమ్మరించబడాలి సంఘం మీద. అలా కుమ్మరించబడడానికి మంచి వర్షం పడాలి. మంచి వర్షం పడితే విజయము కలుగుతుంది. అలాగే ఋతువుల ప్రకారము దీవెనకరమైన వర్షం కలగాలి. ఋతువుల ప్రకారం ఏ కాలంలో ఆత్మ దీవించబడడానికి ఏ వర్షం అవసరమో, ఏ ఆశీర్వాదం. వర్షం అంటే ఏంటి? ఆశీర్వాదం. భూమి మీద వర్షం పడిపోతే పంట పండదు. పంట లేకపోతే ఆశీర్వాదం అనేది మనిషికి ఉండదు. ఋతువుల ప్రకారం ఆశీర్వాదం అనేది మన సంఘం మీదకి దేవుడు కుమ్మరించును గాక. ఏ సమయానికి, ఏ సందర్భానికి ఏ ఆశీర్వాదపు వర్షపు జల్లులు మనకు అవసరమో ఆ ఆశీర్వాదపు వర్షపు జల్లులు సంఘం మీద, కుటుంబాల మీద కుమ్మరించబడును గాక. ప్రైజ్ హల్లెలూయా. మరొక మాట చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనం. నేను రిఫరెన్స్ చెప్పి ముగించేస్తాను, సమయం చాలా అతీతం అవుతున్నది. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక. ఇక్కడ ఒక వర్షం కుమ్మరించబడుతుంది. ఇది ఏ వర్షం అంటే మహావర్షం. ఈ మహావర్షం సంఘం మీద కుమ్మరించబడుతున్నప్పుడు సంఘములోనంట ఆత్మలు రక్షించబడబోతున్నాయంట. సంఘానికి నీతి కలగబోతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నవాళ్ళు ప్రయాసపడుతున్నారు, కుటుంబ సభ్యులు ప్రయాసపడుతున్నారు, సంఘము ప్రయాసపడుతుంది. ఎందుకో తెలుసా? మహావర్షం కుమ్మరిస్తాడని దేవుడు. ఆయన మహావర్షాన్ని కుమ్మరిస్తూ ఉంటుండగా ఆత్మలు రక్షించబడును గాక, నీతి కలుగును గాక, దుర్నీతి తొలగిపోను గాక, అక్రమం తొలగిపోను గాక, అన్యాయము తొలగిపోను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహావర్షాన్ని కుమ్మరించినప్పుడంట గొప్ప రక్షణ కలుగుతుందంట ప్రజలకి. ఎందుకు ఈ సేవ, ఎందుకు ఈ ఉపదేశములు, ఎందుకు ఈ ప్రకటనలు అంటే మహావర్షం కుమ్మరించబడాలని, ఆత్మలు రక్షించబడాలని, ప్రభు వైపు తిప్పబడాలని, ఆయన ఆత్మ కార్యాలు జరిగించాలని. హల్లెలూయా. మరొక వర్షాన్ని చదవండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమాను కోత కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడను దున్నని బీడు భూములను దున్నుడి. ప్రైజ్ హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట హోషేయ గ్రంథం ద్వారా ప్రవచనం ఎత్తి ప్రభు మాట్లాడుతున్నారు. నీతి వర్షాన్ని నేను మీ సంఘం మీద కుమ్మరించబోతున్నాను, మీ సేవ మీద కుమ్మరించబడబోతున్నాను. ఇక మీదట మీరు బీడు బారిపోయిన భూమిని దున్నబోతున్నారు. ఎక్కడైతే పాపముతో, శాపముతో, ఆచారాలు, సాంప్రదాయాలు, అక్రమాల్లో బీడు మారిపోయి హృదయం కఠినమైపోయి వాన పడగక నెరలిచ్చినట్లుగా బీడు బారిపోయిందో అక్కడ అంతా కూడా నీతి వర్షాన్ని చల్లబోతున్నాం. బీడు బారిపోయింది అక్కడ అని వార్త వినబడగానే అక్కడ నీతి వర్షం అనే వాక్యపు జల్లులు, నీతి వర్షం అనే సువార్త అక్కడికి వెళ్ళి మన సంఘం ద్వారా ప్రకటించబడబోతుంది. నీతి వర్షాన్ని దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బీడు బారిపోయిన భూమిని సమకూర్చే ఒక నీతి వర్షం దేవుడు కుమ్మరిస్తానంటున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. ఇవన్నీ కూడా తొలకరి వర్షం కుమ్మరించబడినప్పుడు ప్రారంభించిన తర్వాత ఈ వర్షాలన్నీ సంఘం మీద కుమ్మరించబడింది.
అలాగున ఋతువుల ప్రకారం కురిసే వర్షము, మంచి వర్షము, మహావర్షము, నీటి వర్షము సంఘం మీద కుమ్మరించబడుతూ ఉంటుండగా సంఘము విస్తరించబడబోతుంది, సేవ విస్తరించబడబోతుంది. నలుదిక్కుల బీడు బారిపోయిన ప్రతి స్థలానికి, బీడు బారిపోయిన ప్రతి హృదయం యొద్దకి వాక్యాన్ని మోసుకుని వెళ్ళబోతున్నాం. ఈ సంఘంతో సువార్తను ప్రకటించబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున ప్రభు కార్యము జరిగించుగాక. మరి సంఘం మీద సంఘం మీద తొలకరి వర్షం, కడేరు వర్షం కుమ్మరించబడడం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 14-15 వచనాలు. మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వాన, కడవరి వాన దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందువు. ప్రైజ్ హల్లెలూయా. ఇప్పుడు సంఘం మీద తొలకరి వర్షాన్ని కుమ్మరిస్తానన్నాడు, కడవరి వర్షాన్ని కుమ్మరిస్తానన్నాడు. ఒక సంఘం మీద కానీ, ఒక కుటుంబం మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ తొలకరి వర్షం లేదా కడవరి వర్షం కుమ్మరించబడితే 3 ఆశీర్వాదాలు రాయబడ్డాయి. ఒక ఆశీర్వాదం ఏంటి చదవండి? ధాన్యము, 2 ద్రాక్షరసము, 3 నూనె. ప్రైజ్ హల్లెలూయా. ధాన్యము అంటే అది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొలకరి వాన, కడవరి వాన ఏ సంఘం మీద అయితే కుమ్మరించబడుతుందో ఆ సంఘంలో విస్తారమైన ధాన్యం ఉంటుంది, విస్తారమైన వాక్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధాన్యం పొదువైపోతున్న రోజులు రాబోతున్నాయి, వాక్యం పొదువైపోతున్న రోజులు రాబోతున్నాయి. నీ మీద తొలకరి వాన, కడవరి వాన కుమ్మరించబడితే పొదువు లేని వాక్యం నీ దగ్గర ఉండబోతుంది. ప్రైజ్ హల్లెలూయా. యేసయ్య కాలంలో ఐగుప్తులో ధాన్యం పొదువైపోయే ఒక రోజు రాబోతుంది అని ముందుగానే దేవుడు రాజుకు కలగొచ్చింది. దాని భావాన్ని యేసేపు చెప్తే ముందుగానే ఏం చేశాడు? ధాన్యాన్ని సమకూర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మన దగ్గర సమకూర్చబడాలి. రానున్న దినాలన్నీ భయంకరమైన దినాలు. ఇప్పటికీ యుద్ధాలు, మరణహోమాలు, భయంకరమైన చీకటి, రోగాలు, అశాంతి, అసమాధానం దేశాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్నాయి. రాకడ సూచనలు కనబడుతున్నాయి. ఇలాంటి భయంకరంలో వాక్యము పొదువవ్వకుండా సంఘం మీద తొలకరి వాన కుమ్మరించబడును గాక, కడవరి వాన కుమ్మరించబడును గాక. మీ సంఘము వాక్యము చేత, ఉపదేశము చేత స్థిరపరచబడును గాక. వాక్యము పట్లలో ధాన్యమును దాచుకున్నట్లుగా ప్రతి వారి హృదయములో, ప్రతి వారి మదిలో, ప్రతి వారి మనస్సులో వాక్యము నిల్వ ఉండును గాక. ఏ రాత్రి నిలబడి, ఏ అర్ధరాత్రి లేపి ఏ వాక్యాన్ని అడిగినా అనారోగ్యం వస్తే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే వాక్యం నీ ఎదురుకు రావాలి. బలహీనత ఉంటే బాగుపడతావు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు, బలపరుస్తాడు అనే వాక్యం నీ వద్దకు రావాలి. వాక్యం నీ హృదయంలో భద్రపరచబడాలి. తొలకరి వాన, కడవరి వాన సంఘం మీద కుమ్మరించబడుతుండగా వాక్యము విస్తారముగా సమకూర్చుకొందువుగాక. వాక్యం నీ హృదయంలో ఉండునుగాక. ప్రైజ్ హల్లెలూయా. రెండవదిగా ద్రాక్షరసం ఉంటుందని వాక్యం చెప్తుంది. ద్రాక్షరసం అనేది మాధుర్యాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా రాజుకి నేను ద్రాక్షరసం ఇవ్వడం మానేసి, మాధుర్యాన్ని ఇవ్వడం మానేసి నేను రాజుగా ఉండేదా అని అంటుంది ద్రాక్ష చెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ గొప్ప మాధుర్యకరమైన జీవితాన్ని ప్రభు ఇవ్వబోతున్నా. నాన్న వివాహంలో ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే దేవుడు ఏం చేశాడు? నీటిని ఏం చేశాడు? మధురముగా ద్రాక్షరసంగా మార్చేశాడు. నీరు లాంటి నీ జీవితం. నీటికి రంగు ఉండదు, రుచి కూడా ఉండదు. రంగు లేని, రుచి లేని నా జీవితాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడు అని అంటే ఒక మధురమైన జీవితంగా, ఒక రుచికరమైన జీవితంగా ప్రభు మార్చబోతున్నాడు. ఎప్పుడు? తొలకరి వాన, కడవరి వాన సంఘం మీద కుమ్మరించబడినప్పుడు. నూనె అని చూసినప్పుడు అది పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం కనబడుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం చేత తొలకరి వర్షం, కడవరి వర్షం కుమ్మరించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం సంఘం మీద కుమ్మరించబడుతుంది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకం ఏం చేస్తుందంటే మనం కొన్ని రోగాల్ని జయించలేం, కొన్ని శోధనలు సమస్యల్ని జయించలేం. ఈ సమస్య నుంచి మనం బయటకు వస్తామా? ఈ రోగం నుంచి బయటకు రావడం అసాధ్యం, ఈ సమస్య నుంచి బయటికి రావడం అసాధ్యం. అలా జయించలేని సమస్యల నుంచి కూడా పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని యొక్క నూనె ఏం చేస్తుందంటే నిన్ను బయటికి తీసుకుని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి ఒక అభిషేకం సంఘం మీద కుమ్మరించబడును గాక, సేవ మీద కుమ్మరించబడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొలకరి వాన, కడరి వాన ఎక్కడైతే కుమ్మరించబడుతుందో ఆ సంఘం ఏం చేస్తుందంటే దినదినము అభివృద్ధి చెందుతుంది, మహావర్షంగా మారుతుంది, విస్తరిస్తుంది. నిశ్చయముగా అలాగుని సంఘము ఆశీర్వదించబడును గాక, అలాగే విస్తరించును గాక, నలుదిక్కుల సువార్త మారు మ్రోగును గాక. నీటి వర్షము, మహావర్షము సంఘం మీద కుమ్మరించబడును గాక. ఇలా కడవరి వర్షము, తొలకరి వర్షం కుమ్మరించబడుతూ ఉంటుండగా సంఘము దినదినము ఏమవ్వాలని అంటే వాక్యాన్ని సమకూర్చుకోవాలి. చేదైన అనుభవాలన్నీ కూడా మాధుర్యముగా ద్రాక్షరసం అనుభవంలోనికి వచ్చేయాలి. అందరూ ఆత్మశక్తి చేత నింపబడాలి. ఇలా జీవిస్తూ ఉంటుండగా ప్రభు త్వరగా రానై ఉన్నాడు, పంటను కోయబోతూ ఉన్నాడు. ఆయన నిత్య రాజ్యంలోనికి మనల్ని చేర్చుకొని పోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కడవరి వర్షాన్ని, తొలకరి వర్షాన్ని కుమ్మరిస్తానన్నావు ప్రభా. ఈ సంఘము ప్రారంభించి ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయి ప్రభా. అయ్యా, బీడు బారిపోయిన అనేక హృదయాలు ఇక్కడ ఉన్నాయి, నేను ఎరుగని హృదయాలు ఈ చుట్టుపక్కల ప్రభా. హృదయం నిండా ప్రభా నా తండ్రి బీడు బారిపోయిన హృదయం, బీట్లు ఇచ్చిన అనుభవం అయ్యా, ఇవన్నీ కూడా చక్కగా భూమి దున్నుటకు సిద్ధమగునట్లుగా మారాలి ప్రభా. సహాయం చేయ ప్రభా. ఇదిగో ఈ మందిరం చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలందరూ బీడు బారిపోయిన హృదయాలుగా ఉన్నాయి నాయన. అయ్యా, నీతి వర్షం కుమ్మరించిన ఆయన, మహావర్షాన్ని కుమ్మరించిన ఆయన. యేసయ్యా, గొప్ప అద్భుతాన్ని చేయి ప్రభా. అయ్యా, తొలకరి వాన కుమ్మరించబడాలి, కడవరి వాన కుమ్మరించబడాలి. ధాన్యమును సంఘము సమకూర్చుకోవాలి, ద్రాక్షరసాన్ని సమకూర్చుకోవాలి, పరిశుద్ధాత్మను సమకూర్చుకోవాలి. అట్టి వారిగా సంఘాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. కృపదయించి ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తొలకరి వర్షము